So hello guys, welcome back to my channel Rocky Words. పాపం ఫ్యూల్ అయిపోయినట్టుంది గైస్. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాడు పాపం. మన ఉప్పల్ స్టేడియం ఇది. ఈసారి మన మ్యాచ్లన్నీ పక్కా చూడాలి. ఇది పరిస్థితి. ఇట్లకెళ్ళ కూడా అట్లకెళ్ళ కూడా ఇద్దరు వచ్చి పడేస్తారు. So hello guys, welcome back to my channel Rocky Words. సో గాయస్, ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్నా చిన్న వర్క్ మీద. అసలు బ్లాగ్ చేయొద్దు అనుకున్నా కానీ హైదరాబాద్ వెళ్తున్నా కదా, హైదరాబాద్ కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి సడన్గా డిసైడ్ అయ్యి బ్లాగ్ కూడా చేస్తున్నా. సో ఫస్ట్ అయితే మనం ఫ్యూయల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోదాం. మార్నింగ్ టైం వచ్చేసి 6:40 అవుతుంది. 5:30కి స్టార్ట్ అవ్వాలి, 1 అవర్ లేట్ అయింది. మనం అయితే ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించుకోవాలి. ఇది తెలిసి నేను ఎప్పుడు ఇదే బంగ్లా కొట్టిస్తా. $620 నార్మల్ లేదా? మార్నింగ్ టైంలో వస్తే ఓన్లీ పవర్ పెట్రోల్ ఉందని అమ్మేస్తారు. నాకు రెగ్యులర్గా పవర్ పెట్రోల్ ఎవరు పోసుకోరు కదా. మార్నింగ్ టైంలో అయితే ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి ఏది పోసినా పోసుకొని పోతారని ఐడియా వాళ్ళది. మనం కుంభమేళ పోయినప్పుడు కూడా ఓన్లీ పవరే ఉంది, నార్మల్ లేదు అన్నాడు. మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అదే చెప్పిన ఏం లేదు గైస్, నార్మలే. రైట్ తీసుకుంటే కథ హైవే ఎక్కేస్తాం. మార్నింగ్ టైం కాబట్టి రాంగ్ రోడ్ తీసుకున్నా. మనకి రోడ్ ఓకే, వరంగల్ టు హైదరాబాద్ 4-లైన్ హైవే, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. కార్లో పోతే మనకి 3 టోల్గేట్లు దొరుకుతాయి మా దగ్గర నుంచి పోతే. అదే కాజీపేట నుంచి పోతే 2. సింగిల్ స్ట్రెచ్ కొడితే మనం 1.5 అవర్లో, నాన్ స్టాప్ కొడితే 1.5 అవర్లో గట్కేసర్ దాకా వెళ్ళిపోవచ్చు. కానీ మనం గట్కేసర్ నుంచి చాలా లోపలికి పోవాలి, చాలా టైం పడుతుంది మనకి. ఈరోజు చూద్దాం ఎంత టైం పడుతుందో. కరెక్ట్గా మనం 6:47కి స్టార్ట్ అవుతున్నాం. మన డెస్టినేషన్కి ఏ టైం వరకు రీచ్ అవుతామో చూద్దాం. మనం వెలిగే ఫస్ట్ టోల్ గేట్ గైస్ ఇది. చిన్నగా ఇది మనకి కార్లో పోతే 65 రూపీస్ కట్ అవుతాయి. మధ్యలో ఇంకోటి వస్తుంది. చూడండి గైస్ ఎంత మంచిగా ఉందో. కెమెరా కనిపిస్తుందో లేదో తెలియదు, నాకైతే కనిపిస్తుంది. సూపర్. అక్కడ సన్ రైజ్ అవుతుంది మంచిగా వస్తుంది. యాక్చువల్లీ వరంగల్ నుంచి పోయిన వాళ్ళు 90% మెంబర్స్ ఈ రోడ్ తీసుకోరు. కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళు, ఇటు ములుగు నుంచి వచ్చేవాళ్ళు తప్ప వరంగల్ హన్మకొండ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం కాజీపేట నుంచే పోతారు. ఈ రోడ్ చాలా తక్కువ. మనకి ఇంటి పక్కనే కాబట్టి, హైవే పక్కనే కాబట్టి మనం తీసుకుంటాం. ఎవ్వరు ఉండరు అందుకే ఈ రోడ్ల మీద. చూసిరే గైస్, బ్యాటరీ వెహికల్స్ మన హైదరాబాద్కి కూడా స్టార్ట్ అయినాయి. వరంగల్ టు హైదరాబాద్ టోటల్ లగ్జరీ.
మొత్తం ఈకో సిస్టమ్ అయిపోతుంది తెలంగాణ. సూపర్ లగ్జరీ. టోల్ నెంబర్ 2 గైస్. ఇది మనకి గన్పూర్ దాటినాక వస్తుంది. ఇది దాటినాక రఘునాథ్పల్లి. ఇక్కడ ఇది పెద్దది. ఇది ఇక్కడ 120 రూపీస్ కట్టేది. నెక్స్ట్ మనకు రఘునాథ్పల్లి, జన్యం, ఆలూరు ఇవి ఉంటాయి. మళ్ళా జన్యం వచ్చేసినాం మనం. ఈ రైట్ తీసుకుంటే జన్యం సిటీలోకి ఎంటర్ అవుతుంది. ఈ హైవే పడ్డాక జన్యం ఎంట్రీ తీసేసారు. ఇక అవుటర్ రింగ్ రోడ్ లాగా ఇట్లా స్ట్రైట్ మనది. ఇక ఇంకా హైదరాబాద్ 90 కిలోమీటర్స్. పాపం ఫ్యూల్ అయిపోయినట్టుంది గైస్. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాడు పాపం. మనకి ఇప్పుడు రైడ్ చేసుకుంటే యాదాద్రి గైస్, యాదగిరిగుట్ట. మనకి యాదగిరిగుట్ట 6 కిలోమీటర్స్. ఇది మన ఓల్డ్ టోల్ రోడ్. ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్న టోల్ రోడ్. ఇప్పుడు నేను వచ్చింది మనకి కొత్తగా పడ్డ టోల్ రోడ్. యాదగిరిగుట్ట వెళ్ళాలంటే ఇట్లా కిందకి దిగి ఇంకోట మధ్యలో రైడ్ తీసుకుంటే 2-3 కిలోమీటర్స్ పోతే యాదగిరిగుట్ట. నా స్కూలింగ్ మొత్తం యాదగిరిగుట్టలోనే జరిగింది. 12 years మొత్తం మనది అక్కడనే. అదే రూట్. స్టేట్ వెళ్ళిపోతే డైరెక్ట్ హైదరాబాద్ అన్నీగా. ఓఆర్ఆర్ ఎక్కితే ఎయిర్పోర్ట్ కూడా పోవచ్చు. outer ring road 32 kilometers, Hyderabad 54, Rajiv Gandhi Airport 72. కాలి బార్డర్ తీసుకెళ్తుండు. ఒక సేఫ్టీ లేదు, కింద పడితే ఏదో ఒక టైర్ పంచర్ అవుతుంది, లేదా బైక్ ఏమైనా అనుకుంటే ఉంటారు. నెగ్లెన్సీ ఉన్న వాళ్ళు ఇట్లా కూడా ఉంటారు. కవర్ ఏదో ఒకటి కప్పుకొని పోవాలి. అది భువనగిరి ఫోర్ట్, భువనగిరిలో ఉంటుంది. చాలా పైకి ఎక్కాలి మనం, చాలా ఫేమస్. చిన్నప్పుడు పోతుండే మేము దాని మీదకి. భువనగిరి ఫోర్ట్ మనకి రీసెంట్గా ఓపెన్ అయిన స్వర్ణగిరి ఇట్లనే పోవాలి. ఒక 2 times వచ్చినాము. మళ్ళీ ఒక్కసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి మనం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ టైం వెళ్తే బెటర్. నైట్ టైం అయితేనే చాలా లైటింగ్ గీటింగ్ అంతా మస్తు ఉంటుంది. మార్నింగ్ కూడా, అంటే మార్నింగ్ ఇప్పుడు వెళ్ళలేదు నేను వెళ్ళింది నైటే. 2 times వెళ్ళినా, 2 times నైట్ వెళ్ళినా. లేదు, ఒకసారి మార్నింగ్ కూడా వెళ్ళినా. ఒక మ్యారేజ్ ఉండే బాగుంది ఇక్కడ. వెళ్ళేటప్పుడు స్వర్ణగిరి చూసుకొని వెళ్ళాం. నైట్ టైం బాగా అనిపించింది మార్నింగ్ కన్నా. ఇది మనకి 3rd టోల్ గేట్. యాక్చువల్గా నార్మల్గా హైదరాబాద్ వెళ్ళేటోళ్ళకైతే ఇది లాస్ట్ టోల్ గేట్.
ఎయిర్పోర్ట్ లేదంటే వేరే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే మళ్ళీ ఇంకో టోల్ గేట్ కలుగుతుంది అప్ డౌన్. హైదరాబాద్ రీచ్ అయ్యేది ఇది లాస్ట్. ఎప్పటి నుంచో ఉంది ఇది, చాలా ఓల్డ్. బాబు ఇది ఘట్కేసర్ జంక్షన్. మనం కొంచెం ముందుకు పోతే ఓఆర్ఆర్ గైస్. ఇది ఓఆర్ఆర్, నో ఎంట్రీ ఫర్ 2 and 3 wheeler vehicles, ఓన్లీ కార్స్ అండ్ హెవీ లోడెడ్ వెహికల్స్ అలౌడ్. హైదరాబాద్ రౌండ్ ఉంటుంది ఇది. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోవాలంటే రూట్ తీసుకోవాలి, ఇక లెఫ్ట్ కొట్టి వెళ్ళిపోవాలి నెక్స్ట్ లెవెల్. ఈ ఆటో చూడండి ఇంత వెరైటీగా ఉందో. AP09 బ్యాక్ సైడ్ కూడా ఒక మిర్రర్ ఉంది దీనికి. ఇంకా మెయింటైన్ చేస్తుందంటే సూపర్ తోపు ఇది, భలే ఉంది. సీట్లోకి ఎంటర్ అయినాం మనం. ఉప్పల్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. నుండి లోపలికి హైదరాబాద్ నాంపల్లి వరకు బ్రిడ్జ్ చేస్తున్నట్టున్నారు, చేస్తున్నారు చాలా రోజుల నుంచి. అది కంప్లీట్ కావట్లే. 1-2 years నుంచి కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. పిల్లర్స్ అయితే పడ్డాయి. కంప్లీట్ అయితే ట్రాఫిక్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి బ్రిడ్జ్ ఎక్కేస్తే కదా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఇక ఏం ప్రాబ్లం లేకుండా. హైదరాబాద్ అంటేనే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్. ఇంకేది ఇప్పుడు అందరు ఆఫీస్కి వెళ్ళే టైం కదా, ఇంకా వాసిపోతుంది ఇప్పుడు మనకి. యాక్చువల్గా ముందే స్పీడ్గానే బయలుదేరుతాం అనుకున్నా కానీ మళ్ళీ మధ్యలో మార్నింగ్ పని ఉండే, ఆ పని చూసుకొని స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది. మనం ఉప్పల్ ఎక్స్ రోడ్కి వచ్చినాము. రీసెంట్గానే ఓపెన్ చేసారు ఇది ఎయిర్ వాక్. ట్రాఫిక్లో అటు ఇటు యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి కన్స్ట్రక్షన్ చేశారు. యాక్చువల్గా నేను ఈవెంట్కి వచ్చిన, నేను హైదరాబాద్లో ఈవెంట్ ఉంది చిన్నది. ఎప్పుడు వచ్చినా నేను మ్యాక్సిమం బస్సులోనే వస్తా, కానీ ఒకసారి వాక్ చేద్దామని చెప్పేసి బైక్ మీద వచ్చిన. స్టార్టింగ్లో వస్తుండే బైక్ మీద. ఇప్పుడు కొత్తగా కొన్న మురుపంలో వస్తుండే. తర్వాత ఇక రిస్క్ ఎందుకని చెప్పి బస్సులో వస్తుండే, మంచిగా మెట్రో ఎక్కి వెళ్ళిపోతుండే. ఇప్పుడు మళ్ళీ అంటే మధ్యలో వస్తా అప్పుడప్పుడు, వర్క్ ఉంటే బాగా తిరిగేది ఉంటే, హైదరాబాద్లో బాగా తిరిగేది ఉంటే మాత్రమే బైక్ మీద వస్తా. ఇప్పుడు తిరిగేది లేదు కానీ బ్లాక్ చేద్దామని చెప్పేసి బైక్ మీద రావాల్సి వచ్చింది. ఇక యూటర్న్ ఈవెంట్ దగ్గర ఫోన్స్ ఇవేం అలౌ చేయరు. ఇది ఒకవేళ ఛాన్స్ ఉంటే తీస్తా, లేదంటే కష్టమేగా. ఇప్పటికి తీసుకురానియారు మనకి యాక్చువల్గా. మెట్రో మనం హైదరాబాద్ వచ్చి అక్కడ ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర బస్సు దిగి మనం ఎక్కడ పోవాలన్నా అక్కడ మెట్రో ఎక్కేస్తే అయిపోతుంది. ఇప్పుడు టికెట్ తీసుకునే అది కూడా లేదు, మొబైల్లోనే వాట్సాప్లోనే టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు మనం. ఆ పళ్ళ లైన్లో నిలబడి అంతా స్టంట్ ఉండే, కానీ ఇప్పుడు మొబైల్ త్రూవే వచ్చేసింది. వాళ్ళకి హాయ్ అని మెసేజ్ పెడితే మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఉంటుంది. అది మనం చూసుకొని ఫోన్పే నుండి డబ్బులు కట్ అయితే కథం, టికెట్ మనకి క్యూఆర్ కోడ్ టికెట్ వచ్చేస్తుంది. సూపర్.
హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్. ఇట్లా ఉప్పల్ ఎంటర్ అయిన వాళ్ళేదో చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. కామన్ ఇక్కడ ఇది. మన మైండ్ కూడా ప్రిపేర్ అయి ఉంటుంది దీనికి. అందుకే ఇట్లా చూసినప్పుడు అంత షాకింగ్ అనిపించదు. మొన్న మనం కుంభమేళ పోయినప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంది అది చూడగానే వామ్మో అది అని అనుకున్నాం కదా. ఈ హైదరాబాద్ 365 days కుంభమేళ అన్నట్టే. ఇక నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ ఉంటారు. మార్నింగ్ కరెక్ట్ మన ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి ఇప్పుడు ఇది ఇంకా చాలా మంది ఉంటారు. ఈ క్యాబ్స్, బైక్లో వెళ్ళే వాళ్ళు, బస్సులో వెళ్ళే వాళ్ళు చాలా మంది అంటే చాలా మంది ఉంటారు. మన ఉప్పల్ స్టేడియం ఇది. ఈసారి మన మ్యాచ్లన్నీ పక్కా చూడాలి. ఈ మంతే ఉన్నాయి కదా మ్యాచెస్. మనకి సెకండ్ మ్యాచ్ ఏమో ఒక్కనే ఉంది. మనకి 5వ 6వ మ్యాచ్లు ఉన్నాయి ఈసారి ఉప్పల్లో. నెక్స్ట్ మంత్ 23కి ముంబై ఇండియన్స్ వర్సెస్ SRH. అది లాగ్ వస్తుంది. వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, ఎంఐకి ఫ్యాన్స్ ఉన్నారు, మేము SRH ఫ్యాన్స్. వాళ్ళకి మాకు ఇక వారు ఇక అది ఖచ్చితంగా బ్లాక్ చేసి పెడతాది. కానీ హై డిమాండ్ ఉంటుంది, బుకింగ్ చేసుకోవాలి ముందే టికెట్స్, లేకపోతే కష్టం. ఇది బ్రిడ్జ్ కంప్లీట్ అయినట్టుంది. మన MGBS వే రోడ్లో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయి ఉండే 3 years నుంచి. రాక చాలా రోజులు అయింది. ఇది కంప్లీట్ అయిపోయింది బ్రిడ్జ్. ఎంత లేదన్నా మనకు ఒక 20-30 minutes ట్రాఫిక్ జామ్ సేఫ్ ఈ బ్రిడ్జ్ పడడం వల్ల. చాలా పెద్దగా ఉంటుంది బ్రిడ్జ్ కూడా. మినిమం ఒక 2 kilometers బ్రిడ్జ్ ఇది. మనకి దాటంగానే MGBS, తర్వాత నాంపల్లి ఇవి వస్తాయి. రెగ్యులర్ రూట్ ఇది. హైదరాబాద్ వస్తే పక్కా ఇదే రూట్. నాకు లెఫ్ట్ సైడ్ పోతే చార్మినార్ వస్తుంది. ముంగట లెఫ్ట్ తీసుకుంటే MGBS, స్ట్రైట్ పోతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ డిసెంబర్లో ఏమో స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరిలో ఈ మంత్లో ఎండ్ అయిపోతాయి. బిఫోర్ మంత్ ఫిబ్రవరిలో. అది కూడా చాలా ఫేమస్. మనం లెఫ్ట్ తీసుకుంటే MGBS, రైట్ తీసుకోవాలి. ఈ రూట్లో పోతే MGBS వస్తుంది. మనం పోవాల్సింది ఈ రూట్. రైట్ సైడ్ లో ఉంది ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్. చూడ్డానికి వెరైటీ ఉండదు, ఐస్ క్రీమ్ పార్లర్ అది. చూడ్డానికి ఏదో కోటలా ఉంది కదా, ఇక్కడ ఫేమస్. మనకి స్ట్రైట్ పోతే లెఫ్ట్ లో ఉంటుంది ఎగ్జిబిషన్, నాంపల్లి ఇది. ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్. ఎగ్జిబిషన్ పోవాల్సిన గల్లీ చూడండి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఇక్కడ బాగా ఫేమస్ అన్నట్టు, చాలా మంది వస్తారు.
ఈ ట్రాఫిక్ లో మనం 1 సెకండ్ కళ్ళు మూసుకున్న అటాక్ వేసాం మనం. చాలా అలర్ట్గా ఉండాలి మనం. ఒక సెకండ్ అంటే రాంగ్ రోడ్లో వచ్చేటోళ్ళు, లోకల్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ రోడ్ని ఉండి అలవాటు అయిపోయి కటింగ్ బాగా కొట్టేస్తారు వాళ్ళు. మనని కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, మనకి సప్పున తాకుతాం. నీకు కొంచెం చూసుకుంటూ పోవాలి. ఫుల్ ట్రాఫిక్. ఓన్లీ నాకు తెలిసి ఓన్లీ మిడ్ నైట్ ఆ టైంలో సంక్రాంతి అప్పుడు తప్ప ఎప్పటికీ ట్రాఫిక్ అయ్యేది. ఇలాంటి ఫ్లైఓవర్లు మిస్ అయినామనుకో మనం సావాలిగా. ఇప్పుడు ఏదైనా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని పోతే మస్తు అంటే మస్తు ఇబ్బంది. అది దగ్గరికి వచ్చేదాకా చెప్పదు, మనం లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా అర్థం కాదు, ఇబ్బంది అవుతుంది. అందుకే నేను చూసుకుంటావు, కావాలన్నా నాకు డౌట్ ఉంటే ఒక దగ్గర ఆగి చెక్ చేసుకొని పోతాను నేను. ఒక సెకండ్ మిస్ అయినా అవుటే మనం. ఎక్కడికి వెళ్ళిపోతామో ఏడికి వెళ్ళిపోతామో కూడా అర్థం కాదు. ఇక చూసుకొని పోవాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇది పరిస్థితి. ఇట్లకెళ్ళ కూడా అట్లకెళ్ళ కూడా ఇద్దరు వచ్చి పడేస్తారు. మన స్ట్రైట్ వే రైట్ ఫిల్మ్ నగర్ పోవాలి మనం. ఆల్మోస్ట్ మనం వచ్చేసినాం. మ్యాక్సిమం కూడా ట్రై చేస్తా, లేదంటే మళ్ళీ రిటర్న్లో వేరే ఫ్రెండ్ దగ్గర కూడా వెళ్ళేది ఉంది. లేదంటే డైరెక్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడు చూపిస్తా. మ్యాక్సిమం అయితే ఉండదు అక్కడ, కష్టం. చూద్దాం. బిల్డింగ్స్ అన్నీ వేరే ఉంటాయి. లిఫ్ట్ ఖరాబ్ అయితే ఎట్లెక్కుతారో ఏమో వీళ్ళు. లిఫ్ట్ అవుట్ ఆఫ్ సర్వీస్ అన్నదనుకో కథం. ఒక 10 ఫ్లోర్లు అయినా మేనేజ్ చేయగలుగుతారు, కానీ మీద ఎట్లా ఎక్కుతారు? ఎక్కితే మన పరిస్థితి అవుటే. లాంగ్ బ్రిడ్జ్ ఇది కూడా మనం ఎక్కింది. బిల్డింగ్స్ చూడండి ఇంత హై ఉంటాయో. ఏదో చెస్ బోర్డు మీద ఉన్నట్టున్నాయి ఇది పక్కన. ఈ బైక్ ఓల్డ్ మోడల్ బైక్. గైస్ మనం వచ్చిన వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత చిన్న క్లాసికల్ ఈవెంట్ ఉంటే శిల్పారామం వెళ్ళిన, అక్కడ కూడా కొంచెం క్యాప్చర్ చేసిన. ఒకసారి అది కూడా చూడండి. ఒకసారి ఈవెంట్ కోసం వెళ్ళా, కానీ అక్కడ వెళ్ళినాక చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాను నేను. మనకి ఎక్కువ టైం కూడా లేకుంటుండే, అక్కడ ఈవెంట్ దగ్గర ఉండాల్సి వచ్చిండే. కొంచెం అట్లా కవర్ చేసిన. ఒకసారి చూడండి మీరైతే.
చూసారు కదా శిల్పారామం. యాక్చువల్గా అక్కడ ఈవెంట్ ఉండే మనకి, అంటే మన ఈవెంట్ వేరే దగ్గర, అక్కడ అయిపోయింది. అక్కడ వీడియో తీసుకునే అంత టైము అది లేకుండే నాకు, అందుకే తీయలేదు. కానీ నెక్స్ట్ క్లాసికల్ ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్దాం. అక్కడ కొంచెం మంచిగా అనిపిస్తే క్యాప్చర్ చేసినాయి. నేను కుంభమేళ వరకు పోయించినప్పుడు కూడా నాకు ఇంత పిచ్చర్ కాదు గైస్. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అంటేనే నాకు ఎందుకో పిచ్చలేస్తుంది. ఎంటర్ అవ్వడేమో కానీ ఎగ్జిట్ అవ్వడైనా ఏదైనా కష్టమే. అందుకే మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తా ఈ బైక్ మీద రావడం. ఇక బ్లాక్ చేయాలని చెప్పేసి వచ్చిన నేను, లేకపోతే అబ్బో కష్టం. ఇంటి పోయినాక తినడానికి ఏముండదు ఇక నైట్, ఇవి ఉంటే కొంచెం బెటర్. మన దగ్గర సూపర్ మార్కెట్ లెక్కన్నా ఎట్లనో ఇక్కడ లిక్కర్ మాటలు అట్లా. హైదరాబాద్ అంటేనే లిక్కర్. మన దగ్గర సూపర్ మార్కెట్లు ఉన్నట్టు ఇక్కడ లిక్కర్ మార్కెట్లు ఉంటాయి. ఇంకా సూపర్ మార్కెట్ కన్నా బాగుంటాయి ఇవి. ఈ ట్రాఫిక్ మాత్రం అయిపోతలేదు, సంపుడే సంపుడు. టీటీలో నుంచి అయితే బయటపడ్డాం ఫైనల్. పెద్ద స్టంట్, 1.5 hours పట్టింది. 1.5 hours గేరు, క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్, ఇదే పిచ్చి వేసింది మొత్తం. ఫైనల్ బయటపడ్డాం. టైం వచ్చేసి 9:50 అవుతుంది. మనం వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో. పోయే రోడ్లో మ్యాక్సిమం ఏముండవు కాబట్టి, నైట్ అయిపోయింది కాబట్టి ఇక్కడే ఎండ్ చేసేస్తున్నా వ్లాగ్. సో ఈ వీడియో ఇంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.